ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు దేవుడు నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి, బాధలన్నిటిలో నుంచి, బలహీనతలన్నిటిలో నుంచి, నీ జీవితంలో ఏర్పడిన కరువన్నిటిలో నుంచి తీసివేయగలిగిన వాడు నా దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఓబద్యా వలె దేవుని ఆరాధించడం నేర్చుకో. ఓబద్యా వలె అన్యుల మధ్యలో, దావీదు వలె అన్యుల మధ్యలో, నీతిమంతుల సభలో, సమాజంలో హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకో. అప్పుడు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది, అప్పుడు నీ బిడ్డల జీవితం బాగుపడుతుంది. ఈరోజు వ్యర్థంగా ఆరాధించే వారు ఎంతమంది లేరు సంఘములో? దేవుని యందు భయభక్తులు లేక దేవుని సన్నిధి వ్యర్థముగా ఆచరించే వారు ఎంతమంది లేరు సంఘములో? అందుకే వారి జీవితంలో, వారి కుటుంబాల్లో అన్ని కూడా కరువే. ఆత్మీయంగా కరువుగానే ఉన్నారు, భౌతికంగానే కరువుగానే జీవిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు 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 ఆ సత్య దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావు అనేది ఒకసారి గుర్తుపెట్టుకో. ఎలా ఆరాధిస్తున్నా చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, చదువుకుందామా? చదవండి. 12వ అధ్యాయం ఏమండి? అయితే నేను ఆఖరి 2 లైన్లు చదువుకుందాం. ఇలాగ ఆజ్ఞ ఇవ్వవద్దు, నీ దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. ఓబద్యా చెబుతూ ఉన్నాడు. ఏలియాతో మాట్లాడుతూ ఓబద్యా చెబుతున్న మాట్లాడుతూ తెలుసా? మొట్టమొదటిగా ఓబద్యాలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? బాల్యము నుండి. ఎప్పటి నుంచి? దేవుణ్ణి తెలుసుకున్నప్పటి నుంచి కాదా? దేవుణ్ణి ఎరిగినప్పటి నుంచి కాదు, రక్షణ పొందినప్పటి నుంచి కాదు. ఈరోజు నీ పిల్లలు బాల్యం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్పించు. తల్లిదండ్రులు నీవు, నీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి క్రమంగా మందిరానికి రాగలుగుతున్నారా? ఓబద్యా బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడిగా మనకు అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఈ దినము చాలా మంది భక్తి కలిగి ఉన్నారు, కానీ ఏం లేదంట, దేవుని భయము వారిలో లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. భయముతో కూడిన భక్తి ఎంతో అవసరం ఈ కడువరి దినములలో. దేనితో కూడిన భక్తి చెప్పండి?